ఎస్ఎంఆర్స్ అల్కాపురి ప్రాజెక్ట్. సో మరి ఎస్ఎంఆర్స్ అల్కాపురి ప్రాజెక్ట్ ఏంటి అన్నది ఈ రోజు ఈ కార్యక్రమమే చెప్పేస్తుంది. అయినప్పటికీ కూడా ఒక ఏవి ఉంది. ఫస్ట్ ఆ ఏవి చూద్దాం, ఏవి చూసిన తర్వాత మాట్లాడదాం. ఓకే, కెన్ వి హ్యావ్ ద ఏవి ప్లీజ్? మన బంగారు తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మన కల్వకుర్తి పట్టణంలో అత్యంత ఉన్నత స్థాయి ప్రమాణాలతో మెట్రో సిటీలకి దీటుగా సకల సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఎస్ఎంఆర్ అల్కాపురి టౌన్షిప్. 100% వాస్తు ప్రమాణాలతో భూగర్భ జలాలు భావితరాల కోసం కాపాడుకోవడం కోసం ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల ఏర్పాటు, పూర్తి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, నిరంతర నీటి అవసరాల కోసం 25,000 లీటర్ల అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, సెంట్రలైజ్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆహ్లాదకరమైన మరియు విశాలవంతమైన పార్కులు, చిన్నపిల్లల ఆట స్థలం, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, హైదరాబాద్ నంద్యాల నేషనల్ హైవేకి కేవలం 100 మీటర్ల దూరంలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలు, ఆసుపత్రి లాంటి వాటికి అత్యంత చేరువలో మీకు అందుబాటులో ఉంది. మొట్టమొదటిసారిగా మన కల్వకుర్తి పట్టణంలో మన ఎస్ఎంఆర్ అల్కాపురి టౌన్షిప్ లో 11 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ప్రతి ఇల్లు స్వర్గమే, ప్రతిరోజు పండగే. తెలిసిపోతుంది ఇది ఎంత క్వాలిటీతో, ఎంత ప్రీమియంగా, ఎంత ప్లానింగ్తో ఇక్కడ స్టార్ట్ చేశారు అన్నది. భూమి పూజ అవగానే ఆ రోజే భూమి పూజ రోజే వెంచర్ స్టార్ట్ చేస్తారు. బ్లైండ్గా వెళ్ళి వీళ్ళు డెవలప్ చేస్తారు అని కొనేసుకుంటారు. బట్ ఈ ఎస్ఎంఆర్స్ అల్కాపురి వారు అందరి ఆలోచనలకి భిన్నంగా వీళ్ళు డెవలప్ చేసే అమ్ముతున్నారు. అసలు ఎంత సూపర్ కాన్సెప్ట్ ఇది! ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పకుండా చేసి చూపించేశారు ఆల్రెడీ వీళ్ళు. సూపర్ సార్, సూపర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంత గొప్ప ప్రాజెక్టు అండ్ నిజంగా ఒక పండగకి వచ్చిన ఫీల్ వస్తుంది నాకు. అండ్ ఆ ఎంట్రీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నిజంగానే గ్రాండ్గా వెల్కమ్ చెప్పినట్టు ఉంది ఆ ఎంట్రీ చూస్తుంటే. రియల్లీ ఇలాంటి ప్రాజెక్ట్ నేను ఫస్ట్ టైం చూడటం. నేను కూడా ఇంత మంచి ప్రాజెక్ట్కి వచ్చి ఇందులో యాంకరింగ్ చేస్తున్నందుకు ఐ ఫీల్ ప్రౌడ్ సో మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. 73 ఏళ్ల వయసులో ఒక కలగని భావితరాలకి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇవ్వాలి, ఇల్లు కోసం కలగని వాళ్ళ అందరికీ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఆయన కల్వకుర్తి లాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని మీకోసం ఇంత మంచి ప్రాజెక్ట్ చేశారు. ఇక్కడ నేను ఆ రోజు సార్ నాకు దాదాపు 1 గంట సేపు పాటు మొత్తం ప్రాజెక్ట్ గురించి చెప్తే నాకు అసలుకి ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా అనేది అయితే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపించింది. ఒక్కసారి సార్ మీ బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతుంది, దాంట్లో ఇదే లేదు. నిజంగా మీరు వ్యాపారం కోసం చేసినట్లయితే ఇంత అద్భుతమైతే ఇక్కడ ఆవిష్కృతం అవ్వదు, అది నాకు తెలుసు. అద్భుతంగా అవుతుంది. మీరు మీ తపన ఏం పడ్డారు, ఏమి కలగన్నారు, ఇక్కడ ఏం చేశారు అనేది క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల్లో మన అతిథులందరికీ మీరు వివరించాలని కోరుకుంటున్నాను. ఆహ్వానితులందరికీ ధన్యవాదాలు. ఐ హ్యావ్ విజన్ టు గివ్ ఏ బెస్ట్ ప్రాజెక్ట్ టు కల్వకుర్తి. సో హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉండేటువంటి ఫెసిలిటీస్ ధీటుగా second grade places like Kalvakurti has to be given due privilege. This is my vision, and I have been associated this Kalvakurti for last 12 years since I have purchased little land around this place, and I have been moving around from Hyderabad to this place for quite some time. So this is what I am. Later on I had started this venture. सबर का फल मीठा होता है, उस तरीका से मैंने इस प्रोजेक्ट को कुछ अद्भुत कल्पन करने के लिए कोशिश किया हूँ. మనకి ఎంట్రన్స్ గేట్ని కొంచెం మాన్యుమెంటల్ విధానం చేయాలనే ఆలోచనతో స్వయంగా నేనే దీన్ని వేరే కొన్ని పిక్చర్స్లోంచి సెలెక్ట్ చేసుకుని దానికి దగ్గరగా ఉండేట్టు ఒక డిజైనర్ దగ్గర కూర్చుని డిజైన్ చేయించాం. మంచి
అద్భుతమైన కళాఖండం అక్కడ వచ్చినట్టు నాకు అనిపించింది. వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ అని చెప్పేసి యా 14 రోజుల పాటు కరువు కాటకాలు వచ్చినా కూడా ఇక్కడ ఇళ్లలో ఉండే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది ఆ కాన్సెప్ట్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరు మీరు? అదేమంత పెద్ద పాయింట్ ఏం కాదు నేను చేసింది. కాదండి, దాని గురించి ఇట్ వాజ్ బ్యూటిఫుల్ పెద్ద పాయింట్ ఏం కాదు. ఎనివే ప్రతి ఇంటికి మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక బోర్వెల్ వేస్తాం, ప్రతి చోట నీరు తీసుకుని ఎక్కువ అండర్ గ్రౌండ్ వాటర్ని లాగేస్తూ ఉంటాం. బట్ దానికి రీఫిల్లింగ్ అరేంజ్మెంట్ మనం ఏమీ చెయ్యం. బట్ నా ఆలోచన ప్రకారం మనం ఏమైతే నీరు తీసుకుంటున్నామో భూమి నుంచి అది ప్రకృతికి మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మనం ఎంతవరకు దీన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాం, చేయలేకపోతున్నాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను కొన్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇళ్లలో రూఫ్ టాప్ మీద పడేటువంటి వర్షపు నీటిని అన్నింటినీ కూడా సేకరించి ఒక ఇంకుడు గుంతలో పంపించడం ఇంటి ముందు. ఆ ఇంకుడు గుంతలో కొన్ని నీళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతాయి. ఎక్కువ వర్షపాతం జరిగినప్పుడు నీళ్లు ఎక్కువ వెళ్ళలేవు. అలాంటి నీటిని ముందుకు పారించి ఆ ఇళ్ల మధ్యలో రోడ్డు మధ్యలో ఒక బోర్వెల్ వేసి, బోర్వెల్లో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్ ప్రస్తుతం ఉపయోగంలో లేకపోయినా సరే ఆ గ్యాపుల్లోకి ఈ నీటినన్నింటినీ పంపించి అక్కడ ఫిల్టరేషన్ అరేంజ్మెంట్ చేసి మంచి నీటిని భూమిలోకి పంపించడానికి ఏర్పాటు చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఇంజెక్షన్ బోర్వెల్. లైక్ మనం నరాలకు ఇంజెక్షన్ ఇచ్చి ఎలా అయితే మనం రక్తంలోకి ఎక్కిస్తామో అలా నీటిని భూమిలోకి పంపించేటువంటి ఏర్పాటు చేయాలని నాకు ఒక ఆలోచన. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం ఉన్నాను, నేను చేస్తాను. దీని ఉద్దేశం ఏంటంటే మన నీరు మన దగ్గరే ఉండాలి, మన అల్కాపురిలో నీరు మన అల్కాపురిలోనే ఉండాలి. ఎక్కడో నీటిని గోదావరి నుంచి కృష్ణా నుంచి వేల కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి మనం తాగుతున్నాం ఈరోజు. అలానే మేము సెంట్రల్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి ఇంటికి నీరు సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొద్ది కాలం తర్వాత మిషన్ భగీరథ సప్లై పైప్ లైన్ కూడా దీనిలో తీసుకొస్తాం. సో ఆ రకంగా నీటి సమస్యని తీర్చడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది. ప్రాబబ్లీ వీ విల్ సక్సెస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అలానే ఈ సెంట్రల్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం నేను చాలా భూమిని కోల్పోవాల్సి వచ్చింది ఈ ప్రాజెక్టులో. అది నాకు చాలా ఆర్థికమైనటువంటి నష్టం కలిగించేటువంటి విధానం ఉంది. అయినా సరే నేను ఆ రోజున దీన్ని సెంటర్లో ఉండాలి, దీనికి 4 వైపుల అన్ని ప్లాట్లకి అందుబాటులో ఉండాలి అనే దృక్పథంతో దాన్ని మధ్యలో పెట్టి నాకు కొంత నష్టం కలిగినా సరే దాన్ని భరించి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ లాంగ్ పార్క్. మనకు బృందావనంలో కానీ వేరే చోట చూస్తే ఎలా ఉంటుందో అలాంటి ఏర్పాట్లతో నేను పార్క్ ప్లానింగ్ చేశాను. ఇది నా ప్లాన్. అది దాదాపు సక్సెస్ అయింది. ఒక మంచి ఫౌంటైన్ ఏర్పాటు చేసాం అక్కడ, కలర్ఫుల్ సిస్టమ్స్. సో ప్రజలు ఈ రోజున అందరూ నా అదృష్ట ఉద్దేశ ప్రకారం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు దీన్ని అండ్ అప్రిషియేట్ చేస్తున్నారు. ఐ థ్యాంక్ ఆల్ దిస్ కలకుర్తి పాపులేషన్ ఫర్ దిస్ మై ఎండీవర్. సో అలానే ఇందులో ఉండేవాళ్ళు మంచి వాతావరణం, మంచి గాలి, మంచి నీరు తీసుకుని మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మనం ఒక ఇంటిని కొనుక్కుంటాం, ఇంటి లోపల కట్టుకుంటాం, గట్టిగా పెద్దగా బంగారంతో చేసుకుంటాం లోపల. కానీ మన చుట్టుపక్కల ఉండే పరిసరాలను మాత్రం మనం మార్చలేము. అది 20 అడుగులే ఉంటుంది, మన పక్కన మురికి ఉంటుంటే మురికి అంటూ ఉంటుంది, చెట్టు ఉంటే చెట్టు ఉంటుంది, చెట్టు లేకపోతే చెట్టు లేదు. కానీ ఇక్కడ మేము వాతావరణం అంతా ఈ వెంచర్లో ప్రకృతి సహసిద్ధమైనటువంటి అరేంజ్మెంట్లో మంచి గాలి వచ్చేటువంటి ఏర్పాట్లు చేసాం. ఇక్కడ ఉండే వాళ్ళకి భవిష్యత్తులో నా తరము, నా 2వ తరం వాళ్ళకి కూడా మేము అనుభవించలేనిది నా 3వ తరం పిల్లలకి ఈరోజు ఇక్కడ ఇవ్వటానికి నేను ఏర్పాటు చేస్తున్నాను. ఇది నా సదుద్దేశంతో నేను చేస్తున్న ఏర్పాటు. దీన్ని స్వీకరిస్తారని ప్రజలు ఆశిస్తున్నాను. ఇంటి కన్స్ట్రక్షన్లో మేము 11.5 అడుగులు పెట్టి కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దానిలో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే నివసిస్తారో వాళ్ళకి మంచి ఆహ్లాదకరమైన గాలి, ఎక్కువ మంది అక్కడ ఉన్న సరే శ్వాస పెంచుకోవడానికి వచ్చిన ఇబ్బందులు తగ్గుతాయి. అది ఆరోగ్యపరంగా భవిష్యత్ తరాలకి మంచిదిగా ఉంటుంది. దిస్ ఈజ్ మై విజన్ టు హ్యావ్ దిస్ ప్రాజెక్ట్. మేము ఈ ప్రాజెక్ట్ చేసింది ఫైనాన్షియల్ గెయిన్స్ కోసం మాత్రమే. అయినా సరే దాంతోపాటు నా సామాజిక బాధ్యతగా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాను. ఫైనాన్షియల్ గెయిన్ ఈజ్ ద నెసెసిటీ ఫర్ ఎవ్రీబడీస్ requirement, but at the same time social responsibility is also something different. Try to honor that. I thank you all for this successful event, for attending.
मैं सबको धन्यवाद देता हूँ एंड खुदा हाफिज थैंक यू మధుసూదన్ గారికి చాలా ఆప్తమిత్రులు ఎడ్మా సత్యం గారు చైర్పర్సన్ టుడేస్ ఆర్ స్పెషల్ గెస్ట్. సో మరి వారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. ఇంకా పెంచండి సౌండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. ఈరోజు మన ఎస్ఎంఆర్స్ అల్కాపురి టౌన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కల్వకుర్తి వాస్తవులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా పెద్దలు మధుసూదన్ రావు గారు ఒక గొప్ప విజయంతో ఈరోజు ఈ వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, కేవలం డబ్బు ప్రధానం కాకుండా కల్వకుర్తి పట్టణ ప్రజలకు ఒక మంచి వెంచర్ ఏర్పాటు చేయాలనే తలపుతోటి ఒక మంచి ఈరోజు చేయడం జరిగింది. నిజంగా ఇక్కడ కల్వకుర్తి కూడా దాదాపు భవిష్యత్తులో 1,00,000 జనాభా వచ్చేటువంటి అవకాశం ఉన్న పట్టణంగా ఈరోజు కల్వకుర్తి ఉన్నది. మీ అందరి సహకారంతో మొన్ననే మనం హరితహారంలో కూడా తెలంగాణలో మొదటి స్థానంలో నిలవడం మనందరికీ కూడా గర్వకారణం. ఇందులో పెద్దలు మధుసూదన్ గారి సలహాలు సూచనలు మేము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా 73 సంవత్సరాలు అసలు ఏజ్తో సమస్య లేదు. నిజంగా ఎంత ఉత్సాహంగా ఈరోజు ఈ వెంచర్ చేసింది మనకు కనిపిస్తూ ఉన్నది. నిజంగా ఎక్కడైతే ఉత్సాహం ఉంటుందో అక్కడ ఉత్సవంగా ఉంటుంది. కాబట్టి దానికి నిదర్శనమే మన ఎస్ఎంఆర్స్ అల్కాపురి టౌన్షిప్. నిజంగా కల్వకుర్తి దాదాపు 3 నేషనల్ హైవేస్ ఈరోజు నిజంగా తిరుపతి కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కల్వకుర్తి నంద్యాల హైవే నిజంగా ఈ వెంచర్కు దగ్గరగా వెళ్తూ ఉన్నది. కాబట్టి మీరు ఎక్కడ కూడా నష్టపోదు సార్. ఇక్కడ కూడా దాన్ని ఫుల్ఫిల్ అయ్యే విధంగా మీకు ఆ లాభం జరుగుతూ ఉన్నది. 3 నేషనల్ హైవేస్ ఉన్న పట్టణం మన కల్వకుర్తి పట్టణం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరైనా సరే కొత్త వెంచర్స్ వారికి మార్గదర్శకంగా నిలిచిన మా మధుసూదన్ గారికి మా కల్వకుర్తి పట్టణం తరఫున, మా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత మంచి సాయంత్రం వేళ మన అందమైన మా యాంకర్ గారు, అదేవిధంగా జబర్దస్త్ టీమ్ భాస్కర్ గారు, అదేవిధంగా నరేష్ గారు ఎంతో ఉత్సాహంగా మా కల్వకుర్తి పట్టణ ప్రజలను ఈ సాయంత్రం వేళ మమ్మల్ని ఉత్సాహపరిచి ఒక కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేసిన మా ఎస్ఎంఆర్స్ అల్కాపురి టౌన్షిప్ వారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. శ్రీహరి గారు మెమోటో అయితే సార్, ఈ మెమోటో అయితే మీ బ్యాక్ ర్యాక్లో చాలా గర్వంగా ఉంటుందని అయితే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను సార్. సో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ గోవర్ధన్ గారు అండ్ మనోహర్ రెడ్డి గారు. స్వరాగ్ గారు అండ్ అదితి గారు మరొక వండర్ఫుల్ డ్యూయట్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ స్వరాగ్ గారు అండ్ అదితి గారు. किया किया जादू किया दिया दिया दिल से दिया मैया मैया मामा मिया हैया बालैया दिया दिया कारा लैया रैया रैया मारा लैया तैया 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 रैया हैया बालैया
ದುಕಾನು ಮುಂದೆ ಇಟ್ಟಾಗ ಸೊಕ್ಕಲతో పొంగేటి సింగారి ముందే నీకోటి కిల్లడి ముందే ఇట్టాక ముందు సీయంటే నాని కదలియా రత్నమేనా అవదోయాయా నువ్వు ఓటి అంటే నాని సిగితోయా అచ్చుకుని సైనా అవదోయాయా సెమ్మా సెక్క సిందారయ్య సారే నిసి అల్లాలయ్య పట్టు పట్టు పట్టితాయా యా 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 చెపలయ్య యమా కుర్రెకుడనేంటో సాటియా యా 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 చెపలయ్య యమా కుర్రెలెక్కలేనో సయ్యా సయ్యా యా 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 చెపలయ్య యమా కుర్రెకుడనేంటో సాటియా యా 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 చెపలయ్య యమా కుర్రెలెక్కలేనో సయ్యా సయ్యా ఓయరే హోయా ముత్తమాయా కొపలి కాయా పట్నాబాయా బం బం బోలే శంఖం మోగిలే బం బం బోలే చెలరేగిందిలే బం బం బోలే శంఖం మోగిలే బం బం బోలే చెలరేగిందిలే అత్తిన కపిందరువై సందడి రేగని ఒత్తునరుగని పరుగని ముందుకు సాగని అత్తిన కపిందరువై సందడి రేగని ఒత్తునరుగని పరుగై ముందుకు సాగని విలసంక శివనంద లహరి మహగంధ ప్రవహంగ భారీ విశలాక్షి సవితంగ చేరి మరలిచ్చే కాశీపురి బం బం బోలే శంఖం మోగిలే డం డం బోలే చెలరేగిందిలే తందిన కదిందరువై సందడి రేగని ఒత్తునరుగని పరుగై ముందుకు సాగని విలసంక శివనంద లహరి మహగంధ ప్రవహంగ భారీ విశలాక్షి సమితంగ చేరి మరలిచ్చే కాశీపురి నాటి శ్రీనాథుని కవితే వినిపించగా ముక్తి శ్రీమార్గం చూపేమని కరుణిక అల్లదే అందిన ఈ చిరుకందిల నమక నమకాని ఎదలేని చింతన చేయగా నమక నమకాని బతకతుని నతన చేయగా ప్రతి అడుగు హరిస్తోని ప్రదక్షిణగా విలసంగ శివనంద లహరి మహగంధ ప్రవహంగ భారీ విశలాక్షి సవితంగ చేరి మరలిచ్చే కాశీపురి
లహరే మహకుంద ప్రవహం ప్రమారే విశాలాక్షి సవిధంగ చేరే మరణించే కాశీ శివ లహరే మహగంధ ప్రవహం ప్రమారే విశాలాక్షి సవిధంగ చేరే మరణించే కాశీ Wow, thank you so much for these lovely songs, Varag. Once again, thank you so much for this wonderful and amazing song. Okay. మంచి పాట విని మనం చాలా 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 పీక్ మూమెంట్ పాజిటివ్ వైబ్లోకి వెళ్ళిపోయాం కదా, అక్కడి నుంచి మళ్ళీ నవ్వుకుందాం. అక్కడితో ఆగిపోవద్దు, అక్కడి నుంచి మళ్ళీ హ్యాపీగా నవ్వుకుందాం అంటే మీకు అర్థమైపోతుంది ఆబ్వియస్లీ బుల్లెట్ భాస్కర్ గారు అండ్ టీమ్ వచ్చేస్తున్నారు అని. సో అగైన్ లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ బుల్లెట్ భాస్కర్ గారు అండ్ టీమ్. సో ఇప్పటిదాకా మంచి కామెడీ చూశారు, మంచి సాంగ్స్ విన్నారు, మంచి డాన్సులు చూశారు. ఫస్ట్ టైం మన కల్వకుర్తికి అద్భుతమైనటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ పిలిచేద్దాం. హీస్ నాన్ అదర్ దెన్ నరేష్ గారు. సార్ మాది కల్వకుర్తి. అక్కడ పచ్చ కలర్ డ్రెస్ వేసుకుని చూసారా? ఎవరు అనుకున్నారు? మా అక్క కూతురు. నేనే రాత్రిపూట యాక్సిడెంట్లు అవుతాయని రేడియం కలర్ వేసుకోమన్నా. సార్ సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నాడు చూసారా? మా అన్నయ్య. ఈ వరుసలో కూర్చున్నా చూసారా? మా పిన్ని కూతురు. అందరూ మా చుట్టాలే. లేదు సార్, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సరే మీ అందరి కోసం ఏంట్రా మా కలవ కుర్తోలు కొంచెం అంతే ఇలా అరుస్తుంటాం. ఉండు మీ అందరి సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్. హలో మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. చెప్పట్లేదు మిమిక్రీ. ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. నేను చెప్తే నమ్మదు. ఎలాగైనా సార్ అనరా? ప్రభాస్ గారి వాయిస్. సార్ ప్రభాస్ గారు అంటే నేను కోసుకుంటా చెవులు. ఓకే అమ్మా గట్టిగా చెప్పండి కొట్టాలి. ప్రభాస్ గారి వాయిస్ ఇది కొంచెం గొంతు పట్టలేదు. ప్రభాస్ గారి వాయిస్ నిజం చెప్పండి, ఒక్కడికైనా అందులో ప్రభాస్ కనిపించారా? ఏదో మోసం రానడు బాధలు ఇబ్బంది పడుతుంది సార్. నేను కల్వకుర్తి బస్ స్టాండ్ వెనకాల ఉంటా. నేను అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్. కాకపోతే ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. ఒక్క ఛాన్స్ ఇస్తే నేను చేసిన తర్వాత చేయనా? మీరు చేసిన తర్వాత ఇప్పటికే సగం జనాలు వెళ్ళిపోయారు భోజనానికి. మీరు చేసిన తర్వాత ఈ జనాలు కూడా ఉంటారు. ఎటువంటి వాయిస్ అని చేస్తావా? ఎటువంటి వాయిస్ అని? ఎందుకంటే ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు సార్. ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తారు. తమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? తమ్ముడు మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? డాన్స్. చూసారా మా వాళ్ళు చీకలో ఫస్ట్ ఒసామా బిన్ లాడెన్ చేయరా? ట్రంప్ గారికి తెలిస్తే కంపు అవుతుంది. మన్మోహన్ సింగ్ వాయిస్ చేయరా? నిజం చెప్పండి, మన్మోహన్ సింగ్ గారు మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారమ్మా? లేదు. మరి నీకేమొచ్చునా? ఒక్క వాయిస్ చేస్తే కల్వకుర్తి దద్దరిల్లిపోద్ది. సార్ బ్లెస్ మీ సార్. చూరప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కడెత్తారా లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చిన దిక్కేరప్ప. సార్ ఇంకా ఉంది సార్. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్కా. సార్ ఇన్ని రోజులు ఎక్కడుందో కల్వకుర్తి బస్ స్టాండ్ అనుకుని 2 ఇల్లు ఊర్లో ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయలేదు. సూపర్. మా అక్కడితో ఎందుకో పనికిరావని తిట్టింది. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్. నేను ఇందాక చేసింది పవన్ కళ్యాణ్ వాయిస్. అవునా? నీకు రాలేదయ్యా?
నిజంగా రాలేదా? రాలే. సరే ఇంకో వాయిస్ చేస్తా. చెయ్యి. పెద్ద హీరో ఆ, రాయ్. ఓరం దత్తత తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తత తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. చప్పట్లు. సార్. ఈరోజు ఎక్కడున్నా? కల్వకుర్తి బస్ స్టాండ్ అనగా 2 వేలు మైండ్ బ్రేక్. సూపర్ సూపర్. ఎక్కడ చేయలేదు. ఓకే, అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు చేయి. రేపు పొట్టి ఏయ్, నేను చేసింది మహేష్ బాబు, పొట్టి కొంక అనబోయాను. నేను చేసింది మహేష్ బాబు. నీకు రావట్లేదు, నేను చేస్తాను చూడు. మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. ఎప్పుడో చూడలేదు కాదనే. చెప్పుతో కొడతారనియా. అది మహేష్ బాబు వాయిసా? సరే, ఇంకొక పెద్ద హీరో వాయిస్ చేస్తా. చెయ్యి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. కాశీకి పోయాడు, కాషాయి మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చుని అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన సార్. సూపర్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్. లాస్ట్ చిరంజీవి గారు చేసి ఆటోకి వెళ్ళిపో. నేను చేసేది చిరంజీవి వాయిస్. నీకేం వాయిస్ రావట్లేదురా? సరే, వీడికి హీరో వాయిస్ అర్థం కావట్లేదు కాబట్టి విలన్ వాయిస్ చేస్తున్నా. బాగా గుర్తుపట్టండి. ఓకే. అరే ఎవడురా నువ్వు? నాకు తెలుసు. అరే, నా ఇంటికి వచ్చి ₹1 పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా. కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొడుకుంటా. నా గుండెను పట్టుకుపోతావా? అరే స్వప్న ఉరిమైతే మెరుపుండ్రా. స్వప్న సంక్రాంతి ముగ్గ అయితే అందులో గొబ్బెమ్మరా. గంగరతో వచ్చి గొబ్బెమ్మ తొక్కేసినట్టు నా గుండె గొబ్బెమ్మ తొక్కేస్తావా? నేను మామూలుగా చెప్పండి రా పొట్టి, ఇది మాత్రం ప్రకాష్ రాజు వాయిస్ కాదు అంటే నిన్ను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. చెప్పండి, 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ ఉందా? యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఎవరు? ఓసారి మా కల్వకుర్తి వచ్చి మా చుట్టాల ముందు నా పరువు తీసావు కదా, ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. కల్వకుర్తి బస్ స్టాండ్ దగ్గర 10 సూమోలు పెడతారు కొట్టి కొంక. అక్కడ మిస్ అయితే హైదరాబాద్ వెళ్ళే కడతాల దగ్గర 20 సూమోలు పెడతా. అక్కడ కూడా మిస్ అయ్యి హైదరాబాద్లో ఎంటర్ అయితే హైవేలో 100 సూమోలు ఉంటాయి. పొట్టి ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. అన్ని సూమోలు పెట్టే బదులు ఒక సూమో పెడితే ఎక్కిపోతుంది కదరా. థ్యాంక్ యూ. ఓకే, సో వన్స్ అగైన్ మాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఎంఆర్స్ అల్కాపూరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏంటంటే గౌతమ్ గారు మాకు ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో నెక్స్ట్ మీకోసం మా జబర్దస్త్ నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబోతుంది.